ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించనున్నారు. సనాతన ధర్మం ప్రచారం, ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు దేవాలయాలను సందర్శించనున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కేరళలోని త్రివేంద్రం, కొచ్చిలతో పాటుగా పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అదేవిధంగా తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని చిత్తూరు నుండి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ మూర్తి, మీరు చెప్పినట్టుగా తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో డిక్లరేషన్ ప్రకటించారు. ప్రధానంగా ప్రపంచంలోనే భారతదేశం హిందూ సమాజానికి పెట్టిన పేరు. అలాంటి భారతదేశంలో సనాతన ధర్మం పరిరక్షించబడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ నగడు బిగించకపోయినా హిందూ సమాజాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఈ నేపథ్యంలోనే గత 3 నెలల క్రితం తిరుపతికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకి వెళ్ళి తిరుమలలో శ్రీవారి దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చిన నేపథ్యంలో డిక్లరేషన్ ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉంటాం, ప్రపంచవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడుతూ ప్రచారాన్ని సాగిస్తామని చెప్పేసి దానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా తిరుపతిలో ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ, తమిళనాడు, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోనే ఆలయాలను పర్యటించి ఆలయాల్లోని వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేసి తదనుగుణంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, ధర్మ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే వచ్చే మార్చి నెలలో దాదాపు 5 నుంచి వారం రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. ఆ సమాచారం మేరకే దాదాపు కేరళలోని త్రివేంద్రం, కొచ్చి వంటి ప్రముఖ ఆలయాలు కొలువైనటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. త్రివేంద్రంలోని ప్రధానంగా అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని దర్శించనున్నారు. అలాగే త్రివేంద్రంలోనే మలయాళ భగవతి ఆలయం కొలువై ఉన్నది, ఆ ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. అలాగే ఆలయాల విశిష్టత, ఆలయ ధర్మ పరిరక్షణ, వాటి యొక్క విధి విధానాలను పూర్తిగా అవగాహన చేసుకుంటారు. అనంతరం తమిళనాడుకి చేరుకుని తమిళనాడులోని మదురై, అలాగే చిదంబరం వంటి ప్రాంతాల్లో చిదంబర రహస్యం అంటే దేశంలోనే ప్రపంచంలోనే పంచభూతాల వాయులింగాల్లో అతి ఒక్కటైనటువంటి ఆకాశలింగం చిదంబరంలో కొలువై ఉన్నది, చిదంబర ఆలయంలో కొలువై ఉన్నది. ఆ చిదంబర ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. అలాగే మధురైకి వచ్చి మధుర మీనాక్షి ఆలయం, అమ్మవారి ఆలయాన్ని, అలాగే పళనిలో కొలువైనటువంటి మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, ఈ ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా దర్శించి వాళ్ళ యొక్క ఆలయాల విశిష్టత, సాంప్రదాయాలు, విధి విధానాలు వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలనే ప్రధాన సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచన చేసి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి ఆలయాల యొక్క విశిష్టత, ఆలయాల యొక్క విధి విధానాలు, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అలాగే చారిత్రాత్మకమైన ఆలయాల చరిత్రను కూడా తెలుసుకునేసి వాటి భావితరాలకు మన సనాతన సాంప్రదాయాన్ని ఏ విధంగా పరిరక్షించబడాలి, సనాతన సాంప్రదాయ పరిరక్షణకు భావితరాలు ఏ విధంగా కృషి చేయాలి అనే విధానాన్ని సమాజంలో ప్రజలకు తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు నడుం బిగిస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రముఖ ఆలయాలు కొలువైనటువంటి ఆలయాల్లో పర్యటిస్తూ వాటి యొక్క విధి విధానాలు, అలాగే వాటి యొక్క సాంప్రదాయాలు, అలాగే వాటి యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేయాలి. ఒక్క దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను పరిశీలించి అక్కడ యొక్క ఆచార వ్యవహారాలను తెలుసుకునేసి తదనుగుణంగా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలి, సనాతన ధర్మ పరిరక్షణ విధానాన్ని ప్రజలకు చాటి చెప్పాలి, భావితరాలకు మన హిందూ యొక్క సమాజం, హిందూ
హిందూ సమాజ పరిరక్షణ, అలాగే హిందూ సమాజం పట్ల సనాతన ధర్మం ఏ విధంగా ఉండింది ఏంటి అని వాటి యొక్క భావితరాలకు తెలియజేస్తూ ప్రపంచంలోనే సనాతన ధర్మం పరీక్షించబడేటువంటి దేశమైన ఏకైక హిందూ దేశంగా పేరొందుతున్నటువంటి భారతదేశంలో మన హిందూ యొక్క సమాజాన్ని తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ప్రముఖంగా పవన్ కళ్యాణ్ విశ్వసించారు. ఆ నేపథ్యంలోనే గత 3 నెలల క్రితం తిరుమలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అనంతరం చేపట్టబోయే సనాతన ధర్మాన్ని కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేపడుతున్నాము. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో తొలుత ఈ పర్యటన ఉంటుందని చెప్పేసి ఆ రోజే ప్రకటించారు. ఆ ప్రకటనల నేపథ్యంలోనే భాగంగానే మరో మార్చి నెలలో నెక్స్ట్ మంత్లో తమిళనాడు రాష్ట్రాలు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా సందర్శించి ప్రచార కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినట్లుగా తెలిసింది. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.